ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ముందు ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలను వినిపిస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఇరుపక్షాల వాదనలు కోర్టు వింటోంది. అయితే వాదనలు పూర్తి స్థాయిలో వినిన తర్వాత మరి కాసేపట్లో తీర్పు ఇందుకు సంబంధించి నిర్ణయం వెలువరించనుంది కోర్టు. అయితే బాధితురాలు జాతీయ పోలీస్ అకాడమీలో రకంగా ఫిర్యాదు చేసినట్లు ఉదయ్ కృష్ణారెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందులో లైంగిక వేధింపుల అంశం లేదని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. తప్పుడు ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదైంది. దీని ఆధారంగానే కేసు నమోదు చేసినట్లుగా ఉదయ్ కృష్ణారెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసుల తరపు న్యాయవాది తెలిపారు. లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చిందని పోలీసుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. తనపై దాడి చేసినట్లు కూడా బాధితురాలు పోలీసుల తరపు న్యాయవాది అయితే కోర్టుకి తెలియజేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు మరి కాసేపట్లో తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి బాధితురాలికి ముందుగానే పరిచయం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఎప్పుడైతే ఉదయ్ కృష్ణారెడ్డి తన ఐపీఎస్ ఎప్పుడైతే సాధించారో అప్పటి నుంచి కూడా వీరిద్దరికీ పరిచయం ఉంది. ఆ విషయాన్ని బాధితురాలు కావచ్చు, ఉదయ్ కృష్ణారెడ్డి కావచ్చు, వీరిద్దరూ కూడా కోర్టు అకాడమీకి జాతీయ పోలీస్ అకాడమీకి ముందుగానే తెలియజేయలేదని, అయితే వీళ్ళిద్దరూ కూడా అందులో ఐపీఎస్ సాధించిన తర్వాత శిక్షణ కొనసాగిన తర్వాత అయితే అప్పటి నుంచి కూడా ఇద్దరు ఒకరికొకరు పరిచయంగా ఉన్నారు. కాబట్టి వీరిద్దరు కూడా ఒక మిత్రులాగా సన్నిహితంగా మెలిగారని ఉదయ్ కృష్ణారెడ్డి న్యాయవాది అయితే కోర్టుకు తెలియజేశారు. అయితే ఇది ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఉప్పరపల్లి కోర్టు మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి తీర్పు వెలువరించనుంది. ఇది ప్రస్తుతం అయితే ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారానికి సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్.